గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చార్జ్ షీట్ కూడా తెలుగులోనే రావాలంటూ కొత్త అంశం తెర మీదకి వచ్చింది. సాధారణంగా పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుడు ఫిర్యాదు తెలుగులో ఇస్తాడు, దర్యాప్తు కూడా తెలుగులోనే జరుగుతుంది. చార్జ్ షీట్ మాత్రం ఇంగ్లీష్లో ఎందుకు తెలుగులోనే రాయాలంటూ ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఆ విధంగా రాస్తే బాధితుడికి కానీ నేరస్తుడిగా భావించే వ్యక్తికి కానీ ఒక అవగాహన వస్తుందంటూ ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. సాధారణంగా ఉత్తరాంధ్రలో తీసుకుంటే, అంటే ఉత్తరాంధ్ర భారతదేశంలో తీసుకుంటే ఖచ్చితంగా చార్జ్ షీట్లు అన్ని కూడా హిందీలో ఉంటాయి. మన దగ్గర మాత్రం ఎందుకు ప్రాంతీయ భాషకి నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఒక అంశం మీద డాక్టర్ మాంగారి రాజేంద్ర గారు ఒక ఆర్టికల్ రాశారు. దానిపైన వివరణ తీసుకొని దాని మీద ఎక్కువగా మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. తెలుగుకు ప్రాధాన్యత వ్యక్తుల్లో మొట్టమొదటిగా కనిపించే డాక్టర్ మాంగారి రాజేంద్ర గారు ఆయన తొలి తీర్పు కూడా తెలుగులో ఇచ్చారు. ఇప్పుడు కొత్త అంశం తెర మీద తీసుకొచ్చారు. సాధారణంగా పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుడు తన ఫిర్యాదు ఏం జరిగింది అన్యాయం తెలుగులో రాస్తారు. దర్యాప్తు కూడా ఎస్హెచ్ఓ గాని ఐఓ గాని తెలుగులోనే చేస్తారు. అంటే బాధితులతో మాట్లాడడం కానీ, సాక్షులు విచారించడం కానీ, మిగతా సంబంధించిన విషయాలన్నీ కూడా. కానీ చార్జ్ షీట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లో ఎందుకు వస్తుంది అనే దీని మీద సార్ ఒక పోరాటం చేస్తున్నారు. సార్, మీ పోరాటం వెనక కారణం ఏంటి? దీనివల్ల సామాన్యుడికి ఎలాంటి న్యాయం జరుగుతుందండి? అంటే జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు శాసనం చెబుతున్నది కూడా తెలుగులో ఉండాలని చెప్తుంది. అట్లాగే ప్రతి దగ్గర కూడాను మీరు 277 అంటే పాత సిఆర్పిసిలో చూసినట్లయితే 277 వస్తుంది. అది 277 కి ఈక్వలెంట్ గా బిఎన్ఎస్ఎస్ లో 312 వచ్చింది. 312 ఈ రెండు సెక్షన్స్ ఏం చెప్తాయంటే, దీని మీద సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు చెప్పింది. బాధితులు ఏ భాషలోనైతే చెబుతారో, కోర్టులో సాక్ష్యం గురించి కోర్టులో ఏ భాషలోనైతే సాక్ష్యం చెబుతారో ఆ భాషలోనే నమోదు చేస్తే బాగుంటుంది, అలా చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక 2 సంవత్సరాల క్రితం ఒక తీర్పును ప్రకటించింది. అది ప్రముఖమైన తీర్పు. ఆ తీర్పు సమయానికి నాకు గుర్తుకు రావడం లేదు. కానీ ఆ తీర్పులో ఇప్పుడు ఏం చెప్పారంటే, కోర్టులో వేరే భాషలో ఎందుకు నమోదు చేస్తున్నారు, మీరు తెలుగులోనే నమోదు చేయొచ్చు కదా అన్నారు. కానీ చాలా మంది న్యాయమూర్తులు తెలుగులో నమోదు చేయడం లేదు. చాలా మంది ఏంటి, అసలు 99% చేయడం లేదు. నేను జ్యుడిషియల్ అకాడమీలో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాను, మీరు తెలుగులో నమోదు చేస్తే బాగుంటుంది. అది ఎందుకంటే ఈ సాక్షి ఏం చెప్పదలుచుకున్నాడో అది స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. అదే రకంగా కొన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి ఎద్దు తన కొమ్ములతో పొడిచింది అని సాక్ష్యం చెప్పారనుకోండి, మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి, అనువాదం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా కష్టపడడం ఎందుకు, అదే భాషలో నమోదు చేస్తే అయిపోతుంది కదా అంటే, ఆ ఒక్క పోర్షన్ మేము ఇంగ్లీష్ లోనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్ లో రాస్తున్నాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు. నేనేమంటానంటే, సెక్షన్ 277 కానీ సెక్షన్ 312 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కానీ ఏం చెబుతుంది అనంటే, బాధితుల భాషలోనే, సాక్షుల భాషలోనే సాక్ష్యాలను నమోదు చేయాలి. అట్లాగే పోలీసులు ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా 161 కొత్త చట్టంలో ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ లో ఉన్నటువంటి సెక్షన్ కూడా, అక్కడ కూడా ఏం చెప్తారంటే, బాధితుల భాషలోనే, సాక్షుల భాషలోనే వాళ్ళ సాక్ష్యాలను నమోదు చేయాలని చెప్తుంది. ఆ రకంగా వాళ్ళు నమోదు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు కోర్టు సంగతి చూద్దాం. పోలీస్ స్టేషన్ లో మొట్టమొదటి పోలీస్ స్టేషన్ రాగానే అతను ఏమిస్తాడు? ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాడు, ప్రథమ సమాచారం ఇస్తాడు. ఆ ప్రథమ సమాచారం దాదాపుగా 95% తెలుగులో ఉంటుంది. ఆ తెలుగులో ఉన్న దాన్ని వీళ్ళు తెలుగులో రాస్తారు, మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేస్తారు. తర్వాత సాక్షులను విచారిస్తారు. ఆ సాక్షులను విచారించేటప్పుడు కూడా సాక్షులను అడగడం వీళ్ళు తెలుగులోనే అడుగుతారు, వాళ్ళు తెలుగులోనే జవాబు చెప్తారు. వీళ్ళు తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో రాయడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఆ కమ్యూనికేషన్, మనం విన్నది ఒకరికి చెప్పడంలోనే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అట్లాగే తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి రాయడం లోపల కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఇదంతా చేసిన తర్వాత చార్జ్ షీట్ లో జనరల్ గా ఏమిటి, మాతృభాషలో వ్యక్తీకరణ బలంగా ఉంటుంది. ఇది ఎవరిని అడిగినా కూడా ఎప్పుడైనా కూడా చెప్తారు. మాతృభాషలో వ్యక్తీకరణ బలంగా ఉన్నప్పుడు సాక్షి కూడా మాతృభాషలో బలంగా చెప్పగలడు. అట్లాగే దాన్ని డ్రాఫ్ట్ చేసేటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ అందరూ కూడా వాళ్ళు తెలుగు చదివిన వాళ్ళే, తెలుగు బాగా వచ్చిన వాళ్ళే. వాళ్ళు తెలుగులో రాస్తే బాగుంటుంది కదా అని అంటారు. ఎక్కడో కొన్ని పదాలు కొన్ని దొరకవు, వాళ్ళకి తర్జుమా చేయడానికి, అనువాదం చేయడానికి కొంత డిఫికల్టీ ఏర్పడడానికి అవకాశం ఉంది. అలా ఏర్పడినప్పుడు కూడా దాన్ని ఆ ఒక్క పదాన్ని వాళ్ళు ఆ సమయానికి స్ఫురించకపోతే దాన్ని అదే పదాన్ని ఉపయోగించవచ్చు. ఒక పదం, మనం ఇప్పుడు రోడ్డు ఉంది, ఆ రోడ్డు అనేది మన తెలుగు పదం కాదు, కానీ తెలుగు పదం అయిపోయింది కదా,
దానికి ఒక కొమ్మ పెట్టగానే రోడ్డు అయిపోయింది, రోడ్డు బై రోడ్డు అయిపోయింది. ఇట్లా చాలా పదాలు మన భాషలో బట్టకి నవీకరించుకుంటున్నాం మనం, అన్ని చేరిపోతున్నాయి. ఆ చేరిపోయే క్రమం లోపల ఈ కొత్త పదాలు కూడా వచ్చేస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి తర్వాత ఎప్పుడైతే ఛార్జ్ షీట్ అనేది ఏంటంటే వాళ్ళు సమర్థవంతంగా రాయడానికి అవకాశం ఉంది. తెలుగులో అయితే సమర్థవంతంగా రాస్తారు. వాళ్ళు ఏం సాక్ష్యాలను సేకరించారు, సాక్ష్యాలను సేకరించిన ప్రకారంగా ఏ నేరాలు నిరూపణ జరుగుతున్నాయి, ఆ నిరూపణ జరగడానికి వాళ్ళు ఛార్జ్ షీట్ ఏ రకంగా దాఖలు చేస్తున్నారు, అవన్నీ చెప్పడానికి కూడాను అది ఏర్పడడానికి ఒక బలంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాతృభాషలో వ్యక్తీకరణ అట్లాగాని నేను ఇంగ్లీష్ చదువుకోవద్దని కానీ ఇంగ్లీష్ నేర్చుకోవద్దని కానీ అనడం లేదు. ఇంగ్లీషు అంతర్జాతీయ భాష, తప్పకుండా ఇంగ్లీష్ అనేది అవసరమే. దాంతో పాటు ఇప్పుడు ఎట్లా ఇంగ్లీష్ చదువుతున్నారు చాలా మంది. ఎందుకు చదువుతున్నారు? ఫస్ట్ లాంగ్వేజ్, కంపల్సరీ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ఉన్నప్పుడు తెలుగు కూడా చదువుకుంటే ఏమిటి, తెలుగులో రాస్తే తప్పేమిటి? ఇప్పుడు చాలా మంది తెలుగులో ఈ మాత్రం తెలుగు భాష ఉంది మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అంటే అది మామూలు వ్యక్తుల వల్లనే తెలుగు భాష బాగా బతుకుతుంది అని చెప్పేసి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. తెలుగు భాషలో ఛార్జ్ షీట్లు కానీ కోర్టులో సాక్ష్యాలు కానీ నమోదు చేసినట్లయితే అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. తాము ఏం చెప్పాము ఆ రకంగా నమోదు చేశారా లేదా అన్నది వాళ్ళు కోర్టులో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. పోలీసుల దగ్గర కూడా తాము చెప్పిందే పోలీసులు నమోదు చేశారా లేదా అన్నది తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని మనం వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇవ్వకుండా ఇంగ్లీష్ లో రాయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మిస్సింగ్ అనమాట, వాళ్ళకి తెలియదు. వీళ్ళు చదివించే కోర్టుల సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత, నమోదు చేసిన తర్వాత ఆ సాక్ష్యాన్ని వివరించాల్సిన బాధ్యత సంబంధిత ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది, అంటే జడ్జి గారికి ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారు, ఇది చదివి వినిపించడం అనేది చాలా తక్కువ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది చేయడం లేదు. చేసినా కూడా దాంట్లోని సంక్షిప్తంగా మాత్రమే చెప్తారు. దాంట్లో ఈ రకంగా నువ్వు చెప్పావని చెప్తారు. అది కొంతమంది చట్టాన్ని పాటించాలనుకున్న వ్యక్తులు మాత్రమే చెప్తారు. మిగతా వాళ్ళందరూ కాగితం ఇస్తారు, సంతకం పెట్టించుకుంటారు. అట్లా కాకుండా తెలుగులో ఉన్నట్లయితే కాగితం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది కోర్టు లేదా అని తెలియడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకోసం తెలుగులో సాక్ష్యాలను నమోదు చేయాలి. అంటే పోలీసులు ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళు తెలుగులోనే నమోదు చేయాలి. ఛార్జ్ షీట్లు కూడా తెలుగులోనే నమోదు చేయాలి. ఆ తర్వాత తెలుగులోనే రాయాలి, దాఖలు చేయాలి. ఛార్జ్ షీట్ రిటర్న్ చేయడం అంటూ అవకాశం లేదండి. ఎందుకనంటే మనకి పాత సిఆర్పిసిలో 272 సిఆర్పిసి ఉంది. అట్లాగే కొత్తగా బిఎన్ఎస్ఎస్ లో 307 అనే సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ ప్రకారంగా ఏమిటంటే కోర్టులలో ఏ భాష ఉండాలి అని నిర్ధారించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రం లోపల ఇది ఇప్పుడు కాదు, 1974 కొత్త సిఆర్పిసి వచ్చినప్పుడే జీవోలు ఇష్యూ చేశారు. మొన్న బిఎన్ఎస్ఎస్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ జీవోలు తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం కూడా జీవోలను ఇచ్చినారు. కాబట్టి తెలుగు అనేటువంటిది అధికార భాష. కోర్టులో రాయడానికి అవకాశం ఉంది. కోర్టులో రాయడానికి అవకాశం ఉన్నప్పుడు పోలీసులు రాస్తే తప్పేమిటి, పోలీసులు ఛార్జ్షీట్ తెలుగులో దాఖలు చేస్తే తప్పేమిటి? ఇది ఎప్పుడు సమస్య వస్తుందంటే సుప్రీంకోర్టుకో వెళ్ళినప్పుడు మాత్రమే సమస్య రావడానికి అవకాశం ఉంది. అప్పుడు అనువాదం చేసి పంపిస్తారు. దానికోసం ఇంతకాలం బాధపడాల్సిన అవసరం లేదు కదా, బాధితులు కానీ ఎవరైనా కానీ. సార్, సాధారణంగా మీరు చెప్తున్న ప్రకారం ఛార్జ్ షీట్ తెలుగులో రాయాలంటారు. కానీ ఒక పోలీస్ స్టేషన్ కి ఒక బాధితుడు వచ్చినప్పుడు ఆయన కంప్లైంట్ 99% తెలుగులో రాస్తాడు. ఆయన బాధ ఎలా జరిగింది. అవును. కానీ మీకు చెప్తుంటారు, ఐవోలు చెప్తారు మీకు తెలుగులో రాయండి లేదా మీ నచ్చిన భాషలో రాయండి అంటారు. కానీ వచ్చిన వాళ్ళందరికీ తెలుగులో రాస్తారు. దాని ఎఫ్ఐఆర్కి వచ్చేసరికి కంప్లైంట్ కాపీ అంతా ఇంగ్లీష్ లోకి వస్తుంది. అక్కడ కొంత కంటెంట్ పోతుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఐవో కూడా విట్నెస్ కానీ అక్యూజ్డ్ పార్టీకి కానీ తెలుగులోనే మాట్లాడతాడు ఆయన. అవును, తెలుగులో మాట్లాడిన తర్వాత మీరు అన్నట్లు ఛార్జ్ షీట్ వచ్చేసరికి ఈ కంటెంట్ సగం ఇంగ్లీష్ లోకి వస్తుంది. అవును, తెలుగులో దర్యాప్తు అవుతుంది, ఇంగ్లీష్ లోకి వస్తుంది. ఎందుకు ఇంగ్లీష్ లో వస్తుంది అంటే అక్కడ ఉన్న సుపీరియర్ ఆఫీసర్ కి, అంటే ఎవరైతే ఎస్పీ కానీ ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ లో పెడుతుంటారు. అక్కడ నుండి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ వస్తుంది. ఆయనకి తెలుగు వచ్చిన పీపీ గారు కూడా ఇంగ్లీష్ లో చదువుతారు. దాంట్లో కొంత కంటెంట్ వెళ్తుంది. జడ్జి గారి దగ్గరకు వచ్చేసరికి అది సగం పోతుంది. ఇక్కడ ఈ ప్రక్రియ, ఈ ప్రొసీజర్ మొత్తంలో తీసుకుంటే సాధారణంగా అంటే టు ద అడ్రస్ కానీ లేదంటే టు అడ్రస్ కానీ కంప్లీట్ గా కాపీ పేస్ట్ అవ్వడం, కంటెంట్ అంతా ఒకటే అవ్వడం, కాపీ ఎక్యూజ్డ్ పార్టీ పేర్లు మార్చడం వరకే జరుగుతున్నాయి. రైటర్లు అంతా ఇదే చేస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టమే ఎక్కువ తప్ప లాభం అనేది తక్కువ ఉంటుంది. ఒకటి. రెండోది, మీరు చెప్తున్నట్టుగా ఛార్జ్ షీట్ కాపీలో ఏముంది, తాను చేసిన నేరం ఎంతవరకు కరెక్టా లేదా తప్ప ఒప్ప అనేది నిందితుడు కూడా తెలుసుకునే బాధ్యత ఉంది. ఆయన హక్కు కూడా.
ఇవేమి జరగట్లేదు. ప్రధాన కారణం ఏంటంటే అక్కడున్న ఆఫీసర్‌కి తెలుగు రాకపోవడం వల్లే ఇదంతా ఇంగ్లీష్‌లో జరుగుతుందన్నది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. దీన్ని మీరేమంటారు? అంటే నేను అట్లా అనుకోవడం లేదండి. ఎందుకంటే అన్ని ఛార్జ్ షీట్లని పరిశీలిస్తున్నారా అనేది ఒక సమస్య. డిఎస్పీ లెవెల్ వరకు మాత్రమే పరిశీలిస్తారు సాధారణంగా. ఆ డిఎస్పీ లెవెల్ వరకు అందరూ కూడా తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు. ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ మాత్రమే మన వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కూడా తప్పకుండా ఇక్కడ తెలుగు భాషని నేర్చుకోవాలి. తెలుగు భాషకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి పరీక్ష నిర్వహిస్తుంది. ఆ పరీక్షలో కూడా వాళ్ళు పాస్ కావాలి. నేను సర్వీస్ కమిషన్ సభ్యునిగా ఉన్నప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాము. అక్కడ మొహమాటానికి పోకుండా పోనీలే అనుకోకుండా వాళ్ళకి 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తులు కూడా, తెలుగు భాషలో సరిగ్గా రాయని వ్యక్తులు కూడా ఫెయిల్ అయినారు. కాకపోతే ఆ ఈ దీన్ని సరిగ్గా చేయాలన్నమాట. ఎవరు సర్వీస్ కమిషన్ అనేది వాళ్ళకి మొహమాటానికి పోయి వాళ్ళు సరిగ్గా రాయకపోయినా వాళ్ళని పాస్ చేసే క్రమంలో చేయడానికి వీల్లేదు. అంటే వాళ్ళు సాధారణంగా తెలుగు సార్, సాధారణంగా యూపీఎస్ లో సెలెక్ట్ అయిన తర్వాత హోమ్ క్యాటర్ వెళ్ళినప్పుడు ఆ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని నిబంధన ఉందండి. నిబంధన ఉంది. వాళ్ళ నిబంధన నిబంధన ఉంది. నిబంధన కాకపోతే శాలరీ కట్టింగ్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అవును, అవును, కానీ ఈ రెండు ఉన్నాయి. పక్కన వెళ్తుంటాయి. అయితే ఏమవుతాయంటే అక్కడ చివరికి 2 సార్లు వాళ్ళకి ఇంక్రిమెంట్ రాలేదనుకోండి, సార్ 2 సార్లు ఇంక్రిమెంట్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఇంటర్వ్యూ బోర్డులో చెప్పడము. అక్కడ మెంబర్స్ అందరు కూడాను మనలాంటి వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు అందరూ ప్రభుత్వం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసే పరిస్థితి ఉంది కదా. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏదో కొంతమంది మామూలు వ్యక్తులను కూడా సెలెక్ట్, అంటే నేను వాళ్ళని విమర్శించడం లేదు, కానీ అట్లా వాళ్ళు కొంచెం లిబరల్ గా ఉదారంగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు మేము సెలెక్ట్ అయినప్పుడు అందరం కూడా మంచి ఆఫీసర్స్ సెలెక్ట్ చేశారు. అప్పుడు మేము ఇట్లా మొహమాటానికి పోలేదు, చాలా నిక్కచ్చిగానే ఉన్నాము. ఆ నిక్కచ్చిగా ఉండటం వల్ల చాలా మంది ఫెయిల్ అయినారు. అప్పుడు ఏమవుతారు, వాళ్ళు తప్పకుండా నేర్చుకునే పరిస్థితిలోకి నెట్టబడతారు. కాబట్టి ఆ నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఈ పరిస్థితిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. నా లెక్క ప్రకారము తెలుగులో దాఖలు చేయడం 2 ప్రధాన అంశాలను విన్నానండి నేను పోలీస్ అధికారుల నుంచి. ఒకటి, కోర్టులు తెలుగులో ఉంటే తిరస్కరిస్తున్నాయి అని ఒక మాట విన్నాను. రెండోది ఏమన్నారంటే తెలుగులో పై అధికారులకు తెలుగు రాకపోవడం వల్ల తెలుగులో మేము ఇంగ్లీష్ లో రాస్తున్నారు అని అన్నారు. ఇవి 2 కూడా కోర్టులు తిరస్కరిస్తున్నాయి. అంటే నేను అడిగాను, ఏ కోర్టులు తిరస్కరిస్తున్నాయో చెప్పండి, నేను దాన్ని చూస్తాను, సంబంధిత అధికారులకి లేదా రిజిస్ట్రార్స్ కి లేదా హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకొని వెళ్తాను అని ఇవాళ ఉదయమే ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ తో నేను చెప్పాను. అలాంటి పరిస్థితి ఉన్నట్లయితే చెప్పండి సార్ అన్నాను. మిగతా అందరి దృష్టికి తీసుకురావచ్చు అలాంటి పరిస్థితిని అధిగమించడానికి. కోర్టుల్లో నిరాకరించేటువంటి పరిస్థితి మాత్రం ఉండదండి. ఎందుకు ఉండదు అని చెప్తున్నానంటే, కోర్టులు అనేటువంటివి ఓపెన్ గా ఉంటాయి, అందరికి తెలుస్తాయి. కాబట్టి అందరికి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఎందుకు తిరస్కరించారు అంటే తిరస్కరించడానికి కారణం కూడా రాయాల్సి ఉంటుంది. తిరస్కరిస్తే మనం హైకోర్టుని సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. రిజిస్ట్రార్ విజిలెన్స్ కి మనం ఉత్తరం రాయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దృష్టికి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టులు తిరస్కరించే పరిస్థితి అనేది ఉండదు. ఇక రెండో అంశము, అధికారులు అన్నారు, ఎస్పీ లెవెల్ అధికారులు, అంతకన్నా పై అధికారులు, వాళ్ళు అన్ని ఛార్జ్ షీట్లు చూస్తారని నేను అనుకోవడం లేదు. వాళ్ళు ఎక్కువగా సీరియస్ గా చూసేది ఏవైతే సెన్సేషన్లు అవుతాయో, హై ప్రొఫైల్ కేసెస్ ఉంటాయో వాటిని మాత్రమే వాళ్ళు పరిశీలిస్తారు. ఆ పరిశీలించడానికి సాధారణంగా మీరు చెప్పేట్లు ఛార్జ్ షీట్ వరకు కాకుండా ముందు కంప్లైంట్ చదవడం కూడా ఉండాలి కదండి. అవును, ఛార్జ్ షీట్ చాలా దూరం వెళ్ళారు, కానీ అసలు ముందు బాధితుడు ఒక ఎస్పీ గారి కలవాలంటే తెలుగులో రాసిస్తారు తన బాధని. అది చదవకుండా ఆయన ఇంకొక రైటర్ మీద ఎవరి మీద డిపెండ్ అయితే అక్కడే సగం మాడిఫికేషన్ జరిగిపోతుంది కదండి. అంటే అక్కడ నేనేమంటున్నానంటే, అలాంటప్పుడు వాళ్ళు నేర్చుకోవడంలో సరిగా నేర్చుకోవడం లేదని అర్థమవుతుంది తెలుగుని. వాళ్ళు తెలుగులో అట్లా చాలా సిన్సియర్ గా నేర్చుకున్న అధికారులు కూడా ఉన్నారండి. అధికారులు ఉన్నారు. ఇంట్లో పని మనిషిని, కుక్ ని, అందరితో వాళ్ళతో తరచూ తెలుగులో మాట్లాడటము, తెలుగు నేర్చుకోవడానికి కాకుండా సార్ తెలుగు సినిమాలు చూడడం, తెలుగు పాటలు వింటూ, అంటే తెలుగు పేపర్లు చదవడం, ఈ రకంగా చేసుకుంటూ ఆ ప్రాంతీయ భాష నేర్చుకుందాం అనే ఉత్సాహం చూపించే ఆఫీసర్లు ఉన్నారు. అది రాదు అని మనకెందుకు లేని పక్కన పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ నేను అందుకే అంటాను, సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఉదారంగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు నిక్కచ్చిగా వ్యవహరించాలి. వాళ్ళు ఒకవేళ నిజంగానే పరీక్షలో సరిగ్గా రాయని పక్షం లోపల నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఫెయిల్ చేయాలి. ఫెయిల్ చేయడమే కాదు, వాళ్ళకి సరైనటువంటి సూచనలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. సర్వీస్ కమిషన్ సక్రమంగా తన బాధ్యతను నిర్వర్తిస్తే పై అధికారులు కూడా వాళ్ళు నేర్చుకోవడానికి
అవకాశం ఏర్పడుతుంది. సార్ మీరు చెప్పింది బాగుంది, కానీ ఎస్పీ లెవెల్ వరకు పబ్లిక్ తో ఇంటరాక్ట్ ఉంటుంది. ఎస్పీ అవును. దాటిన తర్వాత వీళ్ళకి పబ్లిక్ తో గ్యాప్ వస్తుంటది. కాబట్టి మేము ఆల్రెడీ డిఐజీ అయ్యాం, ఐజీలు అయిపోయాం, కాబట్టి మాకు పబ్లిక్ తో ఇంటరాక్ట్ లేదు, అవసరం ఉండదు. కాబట్టి మీ అంతా ఫైల్స్ మీద డిపెండ్ అవుతాం. సూపర్వైజన్ ఆఫీసర్ కాబట్టి మాకు లోకల్ ఆ లాంగ్వేజ్ అవసరం లేదన్న ఆఫీసర్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఎస్పీ దగ్గర నుంచే వెళ్తారు కదండి, వాళ్ళు ఎస్పీగా పనిచేస్తారు కదా. ఎస్పీ వరకు దాటిపోయాం కాబట్టి మాకు అవసరం లేదంటారు. అట్లా కాదు కదా, వాళ్ళు తప్పకుండా నేర్చుకోవాలి. వాళ్ళు అక్కడతో ఫైల్ తో సంబంధం కాదు కదా, వాళ్ళు ప్రజలతో కూడా అంటే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అంటే ఎస్పీ వరకే ఉంటది కదా, ఎస్పీ తర్వాత వాళ్ళకి నిజమే. ఇప్పుడు ఎస్పీ దగ్గర మనకు న్యాయం జరగలేదంటే మనం ఎక్కడికి వెళ్తాము? డీజీపీ దగ్గరకో, ఐజీ దగ్గరకో, డిఐజీ దగ్గరకో వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది కదా, దాన్ని కాదనలేం కదా. కాబట్టి వాళ్ళు అలాంటప్పుడు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, దానికి మనం అధికారికంగా చేసే పరిస్థితి. ఇప్పుడు మన దగ్గర వచ్చేసరి కాకుండా నార్త్ ఇండియాలో ఖచ్చితంగా కంప్లైంట్ హిందీలో ఉంటది, దర్యాప్తు హిందీలో జరుగుతుంది, చార్జ్ షీట్ కూడా హిందీలో ఉంటది, జడ్జిమెంట్ కూడా హిందీలో వస్తుంది. కానీ మన భాష దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వివక్ష? అంటే కేవలం కాదు సార్ ఒక్క నిమిషం, కేవలం తెలుగు పట్లైనా లేదు, తమిళ కన్నడ అక్కడ కూడా ఇదే వివక్ష జరుగుతుంటది? లేదు, ఒక మన దగ్గరనే అలాంటిది మనం వెనకబడి ఉన్నాము. ఆ తమిళనాడులో తమిళంలోనే ఉంది, కేరళలో అక్కడ మలయాళంలోనే ఉంది, తమిళనాడులో వాళ్ళ భాషలోనే ఉంది, కర్ణాటకలో కూడా వాళ్ళ భాషలోనే ఉంది, మరాఠీలో మహారాష్ట్రలో వాళ్ళ భాషలోనే ఉంది. మనమే అంటే దీని గురించి నేను చాలా సార్లు చెప్పాను. తెలుగులో న్యాయపాలన అనే ఒక మీటింగ్ అంటే 10th ఫిబ్రవరి 2013లో జరిగింది. అంటే ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో తెలుగులో న్యాయపాలన అన్న పేరుతో జరిగింది. అప్పుడు ఒక చిన్న పుస్తకాన్ని కూడా నేను రాశాను. అప్పుడు చెప్పాను కూడా మీటింగ్ లో, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి భాషను మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది అని. ఎందుకంటే తెలుగులో తీర్పులు అనేటువంటిది నాకన్నా ముందు కూడా జరిగింది. నాకన్నా ముందే 1872లో ప్రివీ కౌన్సిల్ తీర్పులని తెలుగులో రాసినటువంటి సంక్షిప్తంగా రాసిన విషయం కూడా మనం విన్నాము, అది చూడలేదు. కానీ అక్కడ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు, వాళ్ళు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారని. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ, వాళ్ళందరూ కూడా ప్రాంతీయ భాషల్లో పాలన జరగాలి అని చెప్పేసి అంటున్నారు. దానికోసం వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు, చాలా వేల కోట్ల. ప్రతి హైకోర్టు లోపల కూడా ఒక 2 జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని ఎడిటర్లుగా, ఇంకో 2 జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని దాని అనువాదకులుగా ఏర్పాటు చేసి వాళ్ళు చేస్తున్న పని ఏమిటి అని అంటే, ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులని తెలుగులో రాస్తున్నారు, అనువాదం చేస్తున్నారు. ఈ అనువాద ప్రక్రియ ఎలా జరుగుతుంది అని అంటే, ఈ అనువాద ప్రక్రియ వాళ్ళు ఏదో ఇప్పుడు ఆధునిక కృత్రిమ మేధస్సుని ఉపయోగించుకొని అనువాదం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, అనువాదం సరిగా రాదు. నేననే పాయింట్ ఏమిటంటే, ఈ అనువాదాల మీద ఎందుకు వెచ్చిస్తున్నారు? అనువాదాల మీద వెచ్చించే బదులు మీరు తెలుగులోనే రాయడానికి ఎందుకు ప్రోత్సహించడం లేదు? వాళ్ళకి సరైనటువంటి వసతులు ఎందుకు కల్పించడం లేదు అని చాలా ఆర్టికల్స్ రాశాను. నేను అకాడమీలో ఉన్నప్పుడు చాలా మందిని ఎంకరేజ్ చేశాను తెలుగులో తీర్పులు చెప్పాలని చెప్పేసి. కొంతమంది నేనున్నప్పుడు తెలుగులో తీర్పులు చెప్పినారు, కానీ ఇప్పుడు అది జరుగుతుందా లేదా అన్న విషయం నాకు తెలియదు. నేను ఎందుకంటే చెప్పండి సార్, ఇప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి కింద కోర్టులో, దాని మీద అప్పీల్కి వెళ్తాం. హైకోర్టుకి వచ్చింది అనుకోండి, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి వచ్చిన హైకోర్టు జస్టిస్ గారు ఆయన వేరే స్టేట్ నుంచి వచ్చుంటారు, ఆయన తెలుగు రాకపోతే అప్పుడు ఏం చేస్తారు? అంటే జనరల్ గా ఏమిటంటే, తెలుగులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి దాన్ని అనువాదం కూడా చేస్తారు, అనువాదం కూడా చేయించాలి. అనువాదం కాపీ ఉంటుంది, ఒరిజినల్ టెక్స్ట్ ఉంటుంది. ఇవి రెండు కూడా పైకోర్టుకు పంపిస్తారు. అది మన తెలుగు భాష వచ్చినటువంటి న్యాయమూర్తులు ఉన్నా, తెలుగు భాష రానటువంటి వేరే రాష్ట్రానికి చెందినటువంటి న్యాయమూర్తులు ఉన్నా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు దాన్ని పరిశీలించి చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తెలుగులో మనం తీర్పు చెప్పినా కూడా ఇప్పుడు జడ్జెస్ ఏమంటారంటే, మేము తెలుగులో తీర్పు చెప్పినప్పటికి కూడాను మళ్ళీ వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది కదా, డబుల్ పని అవుతుంది కదా, అసలే పని ఒత్తిడిలో ఉన్నాం మేము, మళ్ళీ కొత్త పని ఒత్తిడి మొదలవుతుంది కదా అని అంటున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇష్యూ. దానికి నేనే ఉంటాను, ట్రాన్స్లేట్ చేయడానికి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం ఇవాళ రేపు మన కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవచ్చు, దాన్ని మనం సరిదిద్దొచ్చు, సరిదిద్ది పంపడానికి అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను.
ఓకే సార్, హైకోర్టు కూడా ఆ జడ్జిమెంట్ ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అక్కడ అక్యూజర్ పార్టీ ఏం చేస్తారంటే స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీం కోర్టుకు వెళ్తారు. అవునండి. ఓకే, అక్కడ మరి సుప్రీం కోర్టులో కూడా తెలుగులో కాపీ వెళ్ళేందుకు వాళ్ళు ఎలా దాన్ని? అంటే హైకోర్టు జనరల్ గా సాధారణంగా ఇంగ్లీష్ లోనే చెప్తారండి. ఒకే ఒక సందర్భం లోపల ఒక 2-3 సందర్భాలు ఉన్నాయేమో ఇక్కడ జస్టిస్ నవీన్ రావు గారు, నగేష్ భీమపాక గారు తెలుగులో తీర్పును వెలువరించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకరిద్దరు న్యాయమూర్తులు తెలుగులో తీర్పును వెలువరించారని నేను పేపర్లో చూశాను. కానీ వీళ్ళ తీర్పును నేను చదివాను. వీళ్ళ తీర్పును చదివినప్పుడు వీళ్ళు కూడా ఎక్కువగా కృత్రిమ మేధస్సుని అంటే దాన్ని ఉపయోగించుకున్నారు. దాని కాకుండా మన మేధస్సును ఉపయోగిస్తే చాలా బాగా వస్తుంది, బాగా రావడానికి అవకాశం ఉంది. పదాలు పదబంధాలు అవన్నీ కూడా దొరుకుతాయి. కొంతకాలానికి మన భాష దానికి అనుకూలంగా మారిపోతుంది. కొత్త పదాలు వస్తాయి, కొత్త పదాల సృష్టిస్తారు ప్రజలు. ప్రజలు సృష్టిస్తారు, మనం కూడా రాస్తాము, పత్రికలు సృష్టిస్తాయి. అవన్నీ వాడుక భాషలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏంటంటే సుప్రీంకోర్టుకి ఇంగ్లీష్ లోనే వెళ్తుంది తీర్పు. కాబట్టి అక్కడ సమస్య ఉద్భవించే అవకాశం లేదు స్పెషల్ పిటిషన్. ఎందుకంటే హైకోర్టులో సాధారణంగా అంటే వాళ్ళు తెలుగులో తీర్పులు వెలువరించకూడదు అని నిబంధన లేదు ప్రాంతీయ భాషల్లో. కానీ అధికార భాష మాత్రం ఇంగ్లీషే. ఒక 5 రాష్ట్రాల్లో మాత్రమే హిందీ అనేది హైకోర్టులో అధికార భాషగా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల లోపల కూడాను అధికార భాష హైకోర్టులో ఇంగ్లీష్ అనేది ఉంది. అదేంటంటే 348 ఆర్టికల్ 348 సబ్సెక్షన్ 2 ప్రకారంగా ఇంగ్లీష్ అనేది అధికార భాష. కాబట్టి అక్కడ వాళ్ళు సాధారణంగా ఇంగ్లీష్ లో, సాధారణం కాదు, వాళ్ళు అన్ని తీర్పులని ఇంగ్లీష్ లోనే చెప్తారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. అచ్చా సార్, ఫైనల్ గా చెప్పండి, ఒక కంప్లైంట్ వెళ్ళి తెలుగులో దర్యాప్తు తెలుగులో అవుతుంది, అదేవిధంగా నిందితుడు ఎవరున్నారో ఆయనకు కూడా తెలుగులో ఇస్తే కంప్లైంట్ అంటే చార్జ్ షీట్ కాపీ తెలుగులో ఇస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి? కంప్లైంట్ బెనిఫిట్ ఏంటి, అక్యూజ్డ్ పార్టీ బెనిఫిట్ ఏంటి, లేదా అదే ఇంగ్లీష్ లో ఇస్తే బెనిఫిట్ ఏంటి? ఇద్దరికి బెనిఫిట్ ఏంటంటే నాకు అర్థమైన భాషలో రాస్తే సాక్షులు ఏం చెప్పినారు, పోలీస్ అధికారి ఎలాంటి కంక్లూజన్కి వచ్చాడు, నిర్ణయానికి వచ్చాడు, సాక్ష్యాల ఆధారంగా అతను చేసిన పరిశోధన ఆధారంగా ఎలాంటి కంక్లూజన్కి వచ్చాడు అనేది తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే విశ్వసనీయత పెరుగుతుందండి. ఎప్పుడు కూడా ఏంటంటే క్రెడిబిలిటీ పెరుగుతుంది అంటే పోలీసుల మీద కూడా. పోలీసులు ఇప్పుడు ఉదాహరణకు దొంగతనం చేశాడు అన్నాడు, వాడు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ లో రాస్తే వాడికి ఏం జరిగింది అనే సంగతి తెలియదు. వాడు కన్ఫ్యూషన్ రికార్డ్ చేస్తారు, లేదా చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. రాసినప్పుడు అతను చెప్పిందే నమోదైందా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి జనరల్ గా ఏమిటంటే ఒక క్రెడిబిలిటీ అనేది పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది తెలుగు భాషలో ఉన్నట్లు. ఎందుకంటే ముద్దాయి తన మీద ఆరోపించిన నేరం ఏమిటి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా కోర్టులో కూడా తెలుగులో సాక్ష్యాలు నమోదు చేస్తే, నేను నిజామాబాద్ లో పనిచేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. తెలుగులో ఆమె వాళ్ళ సిస్టరు వరకట్నం కేసులో చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు నేను కేసు నమోదు చేస్తున్నాను. ముద్దాయి జనరల్ గా అడ్వకేట్ ఏం సజెస్ట్ చేస్తాడు, అతను నేరం చేయలేదు అని అంటాడు, అతను చేశాడు అని ఏమంటుంది. కోర్టు ఎలా నమోదు చేస్తుంది, ఇట్ ఈస్ నాట్ ట్రూ టు సజెస్ట్ అని చేస్తుంది. అక్యూజ్డ్ హస్ నాట్ కమిటెడ్ ది అఫెన్స్. ఆమెకి ఏం అర్థం అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ట్రూ టు సజెస్ట్ అనేది ఆమెకు అర్థం కాదు. ఆమెకు అర్థమయ్యేది అక్యూజ్డ్ హస్ నాట్ కమిటెడ్ ది అఫెన్స్ అనేది మాత్రమే వింటుంది. అప్పుడు కోర్టులో ఆమె విభేదించింది, మీరు నేను చెప్పిన విధంగా సాక్ష్యాలని నమోదు చేయడం లేదు అన్నారు. అంటే సరే అని ఆమెకు కాన్ఫిడెన్స్ కోసం ఎంతవరకు చదువుకున్నావు అంటే, నేను MA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్ అని చెప్తుంది. సరేనమ్మా నువ్వు దిగు, మళ్ళీ నీ కేసు చూస్తాను, ఇప్పటి వరకు నమోదు చేసింది మీరు చదవండి, చదివిన తర్వాత మీకు అర్థం కాకపోతే అప్పుడు చెప్పండి, తర్వాత ఇంతమంది ఓపెన్ కోర్టులో మేము నమోదు చేస్తున్నాము కాబట్టి మీ అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళ అడ్వకేట్ ఉన్నారు, ఇంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, వీళ్ళ సమక్షంలో తప్పుగా నమోదు చేయడం అంటూ జరగదు అని చెప్పాను. కానీ ఆమె సాటిస్ఫై కాలేదు. ఆమెను బోన్ నుంచి దించేసి కూర్చోమని చెప్పేసి కాపీ ఇచ్చాను, చదువుకుంది. చదువుకున్న తర్వాత వాళ్ళ అడ్వకేట్ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన సంతోషపడ్డాడు, ఆమె కొంచెం అర్థమైన తర్వాత మళ్ళీ కేసు నమోదు చేశాను. అంటే ఇలాంటివి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది కదా, వాళ్ళు ఏం నమోదు చేశారో ఏదో జరిగింది అంటారు. ఆ తర్వాత చదివి వినిపించడం అనేది చాలా మంది న్యాయమూర్తులు చేయడం లేదు, సాక్ష్యం చేయాలి టైం కూడా ఉండడం లేదు, వాళ్ళని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. జనరల్ గా ఏంటంటే టైం కూడా ఉండదు, రష్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ తెలుగులో రాస్తే ఆ పరిస్థితిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. పోలీసు దర్యాప్తు మీద కానీ లేదా కోర్టులు ఇచ్చే జడ్జిమెంట్ల మీద నమ్మకం పెరగాలంటే తెలుగులోనే దర్యాప్తు చేయాలి, చార్జ్ షీట్లు కూడా తెలుగులో రాయాలంటున్నారు మాంగారు రాజేంద్ర గారు. ఆయన చెప్తుండగా కంప్లైంట్ తెలుగులో రాసుకొని
దర్యాప్తు చేసే అధికారి తెలుగులోనే ప్రశ్నిస్తున్నప్పుడు షార్ట్ షీట్ మాత్రం ఎందుకు ఇంగ్లీష్ లో ఖచ్చితంగా తెలుగులో రాయండి. నార్త్ ఇండియాలో ఏ విధంగా అయితే హిందీలో రాస్తున్నా ఇక్కడ కొంత రాస్తే బాధితుడు కానీ నేరస్తుడు కానీ ఇద్దరికి నా నమ్మకం ఉంటుంది, దాని వ్యవస్థ మీద నమ్మకం కుదురుతుంది, కాబట్టి ఖచ్చితంగా తెలుగులో రాయాలంటూ మంగారు రాజేంద్ర గారు డిమాండ్ చేస్తున్నారు. ఇది డాక్టర్ మంగారు రాజేంద్ర గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.